నమస్కారం. ఇప్పుడే మనం విన్న ఈ సందేశం చాలా శక్తివంతమైనది, ఆలోచింపచేసేది. భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త అయిన డాక్టర్ వందనా శివగారి ఆలోచనల సారాంశమిది. ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి మరియు దానిలో దాగి ఉన్న ప్రమాదాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. నియంత్రణ ఎవరి చేతిలో? ఈ ఉపన్యాసం చెబుతున్న ప్రధాన విషయమేమిటంటే, ప్రపంచంలోని సంపద, సాంకేతికత మరియు మన ఆహార వ్యవస్థలన్నీ కేవలం కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాలు మరియు బిలియనీర్ల నియంత్రణలోకి వెళుతున్నాయి. ఇది మన స్వేచ్ఛను, మన పర్యావరణ ఆరోగ్యాన్ని, చివరికి మన నిజమైన మేధస్సును కూడా ప్రమాదంలోకి నెడుతోంది. సంపద కష్టం కాదు, అద్దె. ప్రపంచంలోని 5 అత్యంత ధనవంతులు సగం మానవజాతి సంపదను కలిగి ఉండటం ఎంతవరకు న్యాయం? వారి సంపద కష్టపడి పనిచేయడం వల్ల రావడం లేదు, ఇది అద్దె కోరడం అనే విధానం ద్వారా వస్తోంది. అంటే ఇతరుల పని, మన డేటా లేదా భూమి నుండి వీరు సొమ్ము చేసుకుంటున్నారు. ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో మన వ్యక్తిగత డేటాను సేకరించి దాని ద్వారా మన మనసును కూడా ప్రభావితం చేయడమే వీరికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నకిలీ జ్ఞానం వర్సెస్ జీవం. నేడు పెద్ద టెక్ కంపెనీలు కృత్రిమ మేధస్సును అంటే ఏఐను ఉన్నతమైన జ్ఞానంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ నిజమైన మేధస్సు యంత్రాల నుండి కాదు, అది జీవం నుండి పుడుతుంది, మానవుల నుండి, ప్రకృతిలోని ప్రతి జీవి నుండి. ఈ నకిలీ జ్ఞానం మన సహజమైన భావోద్వేగ మేధస్సును, సామాజిక మేధస్సును మరియు పర్యావరణ మేధస్సును పక్కకు నెట్టేస్తుంది. యంత్రాలు నేర్చుకోగలిగినా వాటికి ప్రేమ ఉండదు, అనుభూతి ఉండదు, అవి జీవితాన్ని నిలబెట్టలేవు. వ్యవసాయం. రైతుకు దగ్గేది ఎంత? పారిశ్రామిక వ్యవసాయ వ్యవస్థల్లో రైతుకు దగ్గే వాటా ఎంత? చాలా తక్కువ. ఉత్పత్తి విలువలో కేవలం 1 నుండి 4% మాత్రమే. జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి పదాలు ఆకర్షణీయంగా ఉన్నా అవి చివరికి ఖర్చుల భారాన్ని రైతులపై మరియు ప్రకృతిపైకి మారుస్తాయి. ఈ అసమానత పోవాలంటే రైతులు మరియు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష వ్యాపారం జరగాలి. పరిష్కారం. పునరుత్పత్తి సేద్యం. కార్పొరేషన్లు ల్యాబ్లో పెంచిన కృత్రిమ ఆహారాన్ని భవిష్యత్తుగా చూపిస్తున్నారు. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి భూమితో మన బంధాన్ని తెంచుతుంది. దీనికి నిజమైన పరిష్కారం పునరుత్పత్తి సేంద్రియ వ్యవసాయం. అంటే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. కార్యాచరణకు పిలుపు. రైతులు కేవలం ఆహారాన్ని పండించేవారు కాదు, వారు ఈ భూమికి సంరక్షకులు. నిజమైన ఆహారం, నిజమైన పొలాలు, నిజమైన సంఘాల నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి ముఖ్యాంశం, మనం కృత్రిమ వ్యవస్థల కంటే నిజమైన జీవితాన్ని ఎంచుకోవాలి. నిజమైన ఆహారం, నిజమైన పొలాలు, నిజమైన మేధస్సు మరియు నిజమైన ప్రేమను మాత్రమే ఎంచుకోవాలి. ముగింపు సంగీతం మొదలవుతుంది.